మేడారం జాతరగానే అమ్మవారికి చెల్లించే మొక్కులలో కైన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే చాలా గ్రామీణ ప్రాంతాల నుంచి కావచ్చు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర ఇలా అనేక ప్రాంతాల నుంచి గిరిజనులు ఎక్కువగా వచ్చి అమ్మవార్లను దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకుంటారు. అందులోనూ తమ దగ్గర ఉన్నటువంటి కైన్స్ అన్నింటినీ కూడా అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారు. అందుకే చూస్తే క్వింటాల కొద్దీ ఈ కైన్స్ మనకు కనిపిస్తుంటాయి. డ్రమ్ములలో చూడొచ్చు, మొత్తం డ్రమ్ములన్నీ కూడా కైన్స్ తోటి, అంటే హుండీలు ఓపెన్ చేయగానే కరెన్సీల రూపంలో వచ్చే వాటిలలో కైన్స్కి సంబంధించినటువంటి ఎక్కువగా ఉంది. ఇందులో రూపాయి కైన్స్ నుంచి మొదలు పెడితే 5 రూపాయలు, 20 రూపాయల కైన్ వరకు కూడా ఉన్నాయి. తర్వాత ఎప్పుడో మర్చిపోయినటువంటి పైసాకు సంబంధించినటువంటి కావచ్చు, 2 పైసలు, 3 పైసలు, ఎప్పుడో చలామణిలోనే ఉన్నటువంటి పైసలకు సంబంధించినటువంటి కైన్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే ఇంత మేరకు వచ్చినటువంటి అమ్మవారి మొక్కుల రూపంలో వచ్చిన ఈ కైన్స్ కౌంటింగ్ ఎట్లా జరుగుతుంది, వీటిని వేరువేరుగా ఎలా చేస్తారు, దీనికి సంబంధించినటువంటి వడిబియ్యం నుంచి కావచ్చు లేదా నోట్ల నుంచి ఈ నాణ్యాలను ఎలా వేరు చేస్తారు, వీటి కౌంటింగ్ సంబంధించి ఎట్లా జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్వకాల ఎంత పెద్ద డీల్ జరిగినా కరెన్సీని రూపాయి నుంచే లెక్కేస్తారు. ఒకప్పుడైతే రూపాయికి ఏ వస్తువైనా వచ్చేది ఎంత చలామణి అయింది. ఆ తర్వాత కూడా వాటి రూపంలో ఎక్కువ కరెన్సీకి సంబంధించిన నోట్లు చలామణిలోకి వచ్చాయి. వాటి విలువ కూడా పెరుగుతుంది. కానీ రూపాయికి ఉండే విలువ అలానే ఉంటుంది. ఆ రూపాయికి ఉన్నటువంటి విలువతోటే మిగతా నోట్లకు సంబంధించినటువంటి లెక్కలు కూడా చేస్తారు. కానీ అందులో ఒకప్పుడు కరెన్సీలో చూస్తే కైన్స్ అంటే నాణ్యాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేది.